క్రీస్తుని బట్టి మీకు శుభములు. దేవుని యొక్క సత్యము నుండి మనం తప్పించుకోలేం. మనము దేవుని వారమైతే ఆయన యొక్క కృపను పొందకుండా ఉండలేము. దాని యొక్క విస్తీర్ణతను కూడా మనము ఊహించలేము. దేవుని సత్యము ఎంత గొప్పదంటే, మన జీవితంలో మనం పొందుచున్న అనుభవాలను బట్టి, ఎదుర్కొంటున్న వాటిని బట్టి, పరిణామములను బట్టి, మనము గ్రహించగలుగుతున్న వాటన్నిటిని బట్టి కూడా మనము దేవుని పక్షముగా ఉన్నామా లేదా అని తెలుసుకునేంతగా ఆయన సత్యము మన కళ్ళ ముందు ఉంటూ ఉంటుంది. యేసు ప్రభువు నేనే సత్యము అన్నాడు. ఆయన నామమును మనం కలిగి ఉన్నామంటే సత్యానికి దూరంగా మనం జీవించలేము. ఒకవేళ జీవించాలంటే మనల్ని మనం మోసం చేసుకోవాలి. మనము దానిని నిర్లక్ష్యము చేయాలి. అది మన ముందే ఉన్నప్పటికీ కూడా ఈ సమయానికి నాకు అక్కర్లేదు అనుకుని మనం జీవించాలి. అయితే ఇలా సత్యానికి విరుద్ధంగా జీవిస్తున్నట్లు కూడా ఆ సత్యమే మనకు బయలుపరుస్తూ ఉంటుంది. నేను అపరాధిని అనే సంగతి సత్యము నాకు చెప్పకుండా ఉండదు. క్రీస్తుని కలిగిన వారముగా సత్యము మనలో నివసిస్తూ ఉంటుంది. ఆ సత్యానికి వేరుగా మనం జీవించాలని ప్రయత్నము చేసి జీవిస్తున్నప్పటికీ సత్యము మనల్ని తీర్పు తీరుస్తూ ఉంటుంది. కాబట్టి మనము అనుభవించవలసిన పరిణామముల నుండి పారిపోలేము. దేవుని నమ్ముకున్న మనుషుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా, వాడు ఎక్కడ జీవించినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని సత్యము నుండి దూరం అయ్యే అవకాశం లేదు. దేవుడు అవనివ్వడు. ఆయన సత్యము బోధిగంతములో వ్యాపించి ఉన్నది. కీర్తనకారుడు 57వ కీర్తన 9వ వచనంలో ఇలాగ అంటున్నాడు: నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది. ఈ రెండు సంగతులను అర్థం చేసుకున్నప్పుడు మనము దేవుని యందు ఉంటే సంతోషంగా జీవించవచ్చు. దేవుని యందు లేకపోతే తప్పించుకోలేము. ఆయన కృప ఆకాశమంత ఎత్తైనది. మనకు వచ్చిన నష్టం ఏంటి? సత్యంలో నడుచుకుంటే ఏ నష్టం లేదు. యేసు ప్రభువుని వెంబడించులో వచ్చిన నష్టం ఏంటి? ఏ నష్టం లేదు. మనము శరీరేచ్ఛలను కలిగి ఉంటే యేసు ప్రభువుని వెంబడించడానికి, లేదంటే యేసు ప్రభు ప్రకారం నడుచుకోవటానికి మనకు అభ్యంతరంగా ఉంటుంది. ఆయన కొరకు జీవించడము మనం నష్టంగా ఎంచుకుంటూ ఉంటాం. కానీ సత్యమును బట్టి మనం స్వతంత్రం అయిపోయి ఈ శరీరాశ, నేత్రాశ, జీవబడము అనే వాటిని మనం జయించేసి ఉన్నామంటే సత్యము కలిగి ఉండటం వల్ల ఏ నష్టము లేదు. ఎందుకంటే ఆ కృప చూడండి ఎలా ఉందో. ఆకాశము కంటే ఎత్తైనది అన్నాడు. నీకు అంత కృప ఉన్నప్పుడు ఏ నష్టము నిన్ను జయిస్తుంది? ఏ శోధన నిన్ను జయించగలుగుతుంది? క్రైస్తవులు సామాన్య జ్ఞానముతో ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ సంగతులను గ్రహించగలరు. ఆయన సత్యము మేఘమండలము వరకు కూడా వ్యాపించి ఉన్నదంటే ఆయనను గురించి మనము ఏదైనా మిస్ అవ్వడానికి అవకాశం లేదు. ఆయన గురించి ఏదైనా సంగతి మనకు అర్థం కాలేదు అనడానికి అవకాశం లేదు. లేకపోతే ఇది నేను చేయకుండా ఉండవలసిందేమో అనుకోవడానికి లేదు. ప్రతి విషయంలోనూ మనం ఆయన బిడ్డలమైనప్పుడు ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. అందుకే ఆ సత్యాన్ని ఇచ్చాడు. ఈ సత్యాన్ని అనుసరిస్తున్నంత కాలము కృప మనకు విస్తారంగా ఉంటుంది. కృపను ఆధారముగా చేసుకుని జీవించలేకపోవడమే సత్యాన్ని గ్రహించడానికి ఇష్టము లేని మనసును సంపాదించుకోవడం. చాలాసార్లు క్రైస్తవులు సత్యము కంటే ఈ సత్యమును బట్టి కలుగు దేవుని కృప కన్నా కూడా వాళ్ళ మనసులో ఉన్న ఇచ్చలను జరిగించుకోవడానికి చూస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటి?
సత్యము వారికి తెలియదని కాదు. కృప దేవుడు వారికి అందుబాటులో ఉంచడని కాదు. ఎందుకంటే అవి ఎంత విస్తారముగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో మనకి పరిశుద్ధ గ్రంథంలో అర్థమవుతుంది. వాళ్ళు వాళ్ళ యొక్క మనస్సులను, హృదయములను సత్యమునకు అప్పగించుకోవడానికి ఇష్టపడట్లేదు. కృప వల్ల పొందడానికి వాళ్ళు మనస్కరించట్లేదు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు చూడండి, ప్రతిరోజు మన్నా కురిసేది, ప్రతిరోజు మాంసం దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేసేవాడు. రోజు ఉదయము సాయంకాలం తృప్తిగా తిన్నా సరే అరణ్యములో సణుగుతూనే ఉన్నారు. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు చేసుకోవడానికి చూస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల పాటు మోషే దేవుని వద్దకు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు తిరిగి రాడు మోషే అనుకుని ఒక విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసేసుకున్నారు. వాళ్ళకి సత్యము తెలియదా? కృప యొక్క విస్తీర్ణతను వాళ్ళు అనుభవించలేదా? ఇదేది తెలియక కాదు, అనుభవింపకపోవడం కూడా కాదు, కానీ దేవుని పట్ల అలక్ష్యత, శరీరమందు వారికి కలుగుతున్న కోరికలను సత్యంతోనూ కృపతోనూ జయించడానికి వాళ్ళు ఇష్టపడకుండా దేవుడు అనుగ్రహిస్తున్న స్వేచ్ఛను, ఆశీర్వాదమును అలుసుగా ఎంచటం. అందువల్లే చాలామంది వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి కోల్పోతుంటారు, దేవుని కృపను నష్టపోతూ ఉంటారు. క్రైస్తవులుగా మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉండటానికి అసలు అవకాశం కల్పించుకోకూడదు. ఎప్పుడైతే ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనదని విన్నామో మనము ఎగిరి గంతులయ్యాలి, సంతోషించాలి, ఉల్లసించాలి. ఎందుకంటే మనకంటూ ఏ నష్టము కలగడానికి అవకాశం లేదు. దేవుడు పరీక్షించాలి తప్ప, లేకపోతే అపవాది మనల్ని ఏ రీతిగానూ కూడా దొంగిలించలేడు. ఆయన సత్యము మేఘ మండలం వరకు వ్యాపించి ఉన్నదంటే ఆయనను గూర్చిన సంగతులు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనకి రహస్యముగా ఉండే ప్రసక్తే లేదు. ఆయన నిత్యము మన కంటికి, మన మనసుకి కనబడుతూనే ఉంటాయి. ఈ సత్యాన్ని, కృపని అమితముగా ఆశపడి కోరుకునేవారు వీటి వల్ల దేవుణ్ణి మహింపరుస్తారు, వాళ్ళ జీవితాలని తృప్తిపరుచుకుంటారు. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా నాయన, నీ నామానికి స్తుతులు, స్తోత్రాలు. ఈ కృపను, ఈ సత్యమును యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు సంపూర్ణంగా బయలుపరిచినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేయుచున్నాం. ఆయనను కృపా సత్య సంపూర్ణునిగా మరి మనుషుల మధ్య నివసింపజేసి, నీ కృప ఎంత గొప్పదో, నీ సత్యము ఎంత మాకు దగ్గరగా ఉన్నదో, తప్పించుకోలేనంత దగ్గరగా ఉన్నదన్న సంగతిని మాకు తెలియజేసి మమ్మల్ని రక్షణకు నడిపించి రక్షణలో మేము ఫలించినట్లు సహాయం చేయించినంత మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, లోకం వలె, వేషధారుల వలె మేము జీవించకుండా విస్తారమైన ఈ కృపను మేము మా జీవితాల్లో అనుదినం అనుభవించుటకు ఆసక్తిని, శక్తిని మాకు దయచేయండి. సత్యము పట్ల ఎడతగని ఆసక్తిని, బాధ్యతను మాకు కలుగజేయండి. వీటి అందే ఈ భూమిపై మా జీవితాన్ని పరిపూర్ణపరచుకుంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.